ఓవైపు దేశమంతా ఎన్నికల సందడిలో తలమునకలై ఉంటే సంపన్నుల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మాత్రం ఇప్పుడిప్పుడే అయ్యే అవకాశం కనిపించడం లేదు. కరెక్టే, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో అవును, వారే అంటే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఏడాది మార్చిలో వీరు 1250 కోట్లు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ జంట రెండవసారి ప్రీ వెడ్డింగ్ చేసుకుంటుంది. దీనికోసం వీళ్ళు ఇటలీలోని సెలబ్రిటీ అసెంట్ అనే కాస్ట్లీ క్రూయిజ్ని బుక్ చేసుకుని అందులో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటలీలోని పలెర్మో పోర్టు నుంచి బయలుదేరి ఫ్రాన్స్లోని సర్దాన్కు చేరుకుంటుంది. అంటే మొత్తం 4830 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుందన్నమాట. అయితే ఈ దూరాన్ని ఎలా కవర్ చేస్తుంది, అసలు ఈ క్రూయిజ్లో ఏమేం జరుగుతాయి వంటి ఎన్నో ఆసక్తికర అంశాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సెలబ్రిటీ అసెంట్ క్రూయిజ్లో 5 స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక ఈ క్రూయిజ్లో 3289 మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో 800 మంది గెస్టులు పాల్గొంటున్నారు. అలాగే వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి 600 మంది స్పెషల్ స్టాఫ్ కూడా ఉంటారు. ఈ టూర్కి సంబంధించిన బాధ్యతను అలోషి బ్రదర్స్ అనే యూరోపియన్ టూర్ ఆపరేటర్ కంపెనీకు అప్పగించారు. ప్రపంచం నలుమూలల నుంచి వీఐపీలు ఈ వేడుకకు హాజరవుతారు. ముందుగా వీరంతా ఇటలీకి చేరుకుంటారు. ఇక అంబానీ ఫ్యామిలీ స్పెషల్ గెస్ట్గా రణ్వీర్ కపూర్, ఆలియా భట్ని ఇన్వైట్ చేశారు. అలాగే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అతని మేనల్లుడు నిర్వాన్ ఖాన్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, రణ్బీర్ సింగ్తో పాటు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కుటుంబంతో కలిసి వెళ్తుండగా కలీనా ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు. రాధికా మర్చెంట్ కూడా తన కుటుంబంతో వేడుకలకు హాజరైంది. ఆమె చాలా సింపుల్గా ఎలాంటి మేకప్ లేకుండా కనిపించింది. ఇక ఆమె వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించింది. అలా అంతా ఇటలీకి చేరుకున్న తర్వాత అంబానీ కుటుంబం అతిథులను తీసుకుని మే 28న పలెర్మో పోర్టుకి వెళ్లారు. 2700 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ పలెర్మో నగరం సిసిలీ ద్వీపానికి రాజధాని. ఈ నగరం దాని చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్పానికి పెట్టింది పేరు. తరువాత అంబానీ ఫ్యామిలీ సివితా వేచియా పోర్టుకి వెళ్ళింది. అక్కడి నుంచి జెనీవాలోని పోర్టోఫినో నగరానికి చేరుకుంది. తమ ఫంక్షన్కి వచ్చిన గెస్టుల కోసం ఈ నగరంలో విందు ఏర్పాటు చేసింది. చాలా విల్లాలను కూడా అద్దెకు తీసుకున్నారు. ఇక వీళ్ల ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మే 29 నుండి జూన్ 1 వరకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ జరగబోతోంది. ఇక ఈ కార్డులో లైఫ్ ఈజ్ ఏ జర్నీ అని రాసి ఉంది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ బయానీ ఈ కార్డును తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. మే 29న క్రూయిజ్ తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. ఇక ఈ ఫంక్షన్ని వెల్కమ్ లంచ్ థీమ్తో స్టార్ట్ చేసింది అంబానీ ఫ్యామిలీ. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా స్పేస్ థీమ్గా సెలబ్రేట్ చేశారు. అందుకే మే 29 సాయంత్రం చుక్కలు పొడిచిన రాత్రి అనే థీమ్తో డెకరేషన్ చేశారు. ఇక ఈ థీమ్కి తగ్గట్టు రాధికా మర్చెంట్కి ఒక స్పెషల్ డ్రెస్ను న్యూయార్క్లోని ప్రముఖ డిజైనర్ హౌస్ గ్రేస్లింగ్ కోచర్ సిద్ధం చేసింది. ఆమె ఈ దుస్తులలో ఏరోస్పేస్ టెక్నాలజీతో పాటు 3D కవరింగ్తో డ్రెస్ని తయారు చేశారు. మరుసటి రోజు మే 30న ఏ రోమన్ హాలిడే థీమ్తో సెలబ్రేట్ చేయబోతున్నారు. తర్వాత రోజు వీ టర్న్ వన్ అండర్ ది సన్, లే మాస్కరాడే అండ్ పార్డన్ మై ఫ్రెంచ్ అనే థీమ్ ఉండబోతుంది. ఇక శనివారం లా డోల్సే వీటా అనే థీమ్ నిర్వహించనున్నారు. ఇందులో ఇటాలియన్ సమ్మర్ స్పెషల్ డ్రెస్ కోడ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మే 29న లంచ్ పార్టీ, మే 30న డ్యాన్స్ పార్టీ, మే 31న సరదాగా పాటలు పాడడం, సరదాగా ఎంజాయ్ చేయడం అన్నమాట. 2 నెలల క్రితం జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జో గ్రామంలో అంబానీ కుటుంబం సుమారు 60,000 మందికి ఆహారం అందించి సెలబ్రేట్ చేసుకుంది. అనంత్, రాధిక కుటుంబం సభ్యులందరితో కలిసి స్వయంగా భోజనం వడ్డించారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో అంబానీ కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూనే ఉంటుంది. అయితే అనంత్, రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కోసం అంబానీ కుటుంబం 1250 కోట్లు ఖర్చు చేసింది. ప్రీ వెడ్డింగ్లో క్యాటరింగ్ కోసమే 210 కోట్లు ఖర్చు చేశారు. ఈ సమయంలో అంబానీ కుటుంబం తమ అతిథుల కోసం డ్రోన్ షోను కూడా ఏర్పాటు చేసింది. ఈ డ్రోన్ లైట్ షోలో 5,000 డ్రోన్లను ఉపయోగించారు. ఈ టైంలో గుజరాత్ పరిస్థితి మామూలుగా లేదు. అంటే ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి ఒక వారం ముందు జామ్నగర్ మొత్తం సెలబ్రిటీస్తో నిండిపోయింది. అంబానీ తన హోమ్ టౌన్ మొత్తాన్ని అందంగా మార్చేశాడు. మార్చి 5 నాటికి జామ్నగర్ మాత్రమే కాకుండా గుజరాత్లోని హోటళ్లు, రిసార్ట్లు ముందుగానే బుక్ అయిపోయాయి. అనంత్ అంబానీ, రాధిక ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ మార్చి 1 నుంచి 3 వరకు
జామ్నగర్లో నిర్వహించారు. ఎంతోమంది సెలబ్రిటీస్ హాజరయ్యారు. దేశ విదేశాల నుండి 1000 మందికి పైగా వీఐపీలను ఆహ్వానించింది అంబానీ ఫ్యామిలీ. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం జనరేట్ అయింది, వీరి ప్రీ వెడ్డింగ్కి ఎందుకంత ప్రత్యేకత ఉంది అనే విషయాలు చాలా మందిలో తలెత్తాయి. ముందుగా జామ్నగర్లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించారో తెలుసుకుందాం. ఎంతైనా ఖర్చు పెట్టగల అంబానీ ఫ్యామిలీ ఇక్కడే ఎందుకు ఈ ఈవెంట్ని నిర్వహించింది అంటే అనంత్ అంబానీ మీద మోడీ మాటలు పనిచేశాయని తెలుస్తుంది. ఎందుకంటే మోడీ రీసెంట్గా ఒక నినాదం ఇచ్చారు. భారతదేశంలోనే వివాహం చేసుకోండి చెప్పారు. అందుకే ఈ ఈవెంట్ని సొంత ప్రాంతంలోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక రెండవ కారణం ఏంటంటే అనంత్కి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె జామ్నగర్లో పుట్టింది. అలాగే తాత ధీరుభాయ్ అంబానీ, తండ్రి ముఖేష్ అంబానీ తమ వ్యాపారాన్ని జామ్నగర్ నుండి ప్రారంభించారు. అందుకే ఆయనకు జామ్నగర్ పైన ప్రత్యేక ప్రేమ. కాబట్టి ఈవెంట్ని ఇక్కడే నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 1కి ముందు సోషల్ మీడియాలో ఈ ఈవెంట్కి సంబంధించిన ఒక విషయం వైరల్ అయింది. అదే ప్రముఖ గాయని రిహానా. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా వచ్చిన ఈమె 70 నుండి 75 కోట్లు వసూలు చేసింది. ఇక ఇన్ని కోట్లతో సుమారు 750 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లిళ్లు చేయొచ్చు. ఈ ఈవెంట్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి 21 మంది టాప్ చెఫ్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ 3 రోజుల ప్రీ వెడ్డింగ్ షూట్ కార్యక్రమంలో 2500కు పైగా అన్ని రకాల కాంటినెంటల్ ఫుడ్ని అందుబాటులో ఉంచారు. అల్పాహారం కోసం 70కి పైగా, మధ్యాహ్న భోజనానికి 200కు పైగా, డిన్నర్కి 275కి పైగా రకాల వంటలను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ 3 రోజుల మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య దాదాపు 80కి పైగా ఫుడ్ ఐటమ్స్ని ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి డ్రెస్ కంఫర్ట్గా ఉంటుందో అదే వేసుకోమని కూడా సూచించింది అంబానీ ఫ్యామిలీ. వచ్చిన గెస్టులంతా ఎవరికి నచ్చిన విధంగా వారు ఎంజాయ్ చేయొచ్చని గెస్ట్ బుక్లో నోట్ చేశారు. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా, ఇక పెళ్ళే అని అనుకున్నారు. సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా అయ్యాక జూలైలో పెళ్లి చేస్తామంటూ అంబానీ ఫ్యామిలీ అనౌన్స్ చేసింది. అయితే మొదట్లో వీళ్ల పెళ్లి లండన్లోని స్టాక్ పార్క్లోని విలాసవంతమైన ఇంట్లో జరగబోతుందని వార్తలు వచ్చాయి. కానీ వీరు ముంబైలో పెళ్లి చేసుకోబోతున్నారని విషయం తెలుస్తోంది. అనంత్ రాధిక జాతకాన్ని బట్టి జూలై 10 నుండి 12 మధ్యలో ఉండబోతుందని తెలిపారు. హల్దీ మెహందీ సహా అన్ని కార్యక్రమాలు అంబానీ హౌస్ యాంటిలియాలో మాత్రమే జరగనున్నాయి. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహం కూడా యాంటిలియాలోనే జరిగింది. అయితే అనంత్ అంబానీ రాధిక వివాహం జూలై 12న జియో వరల్డ్ సెంటర్లో జరగనుంది. ఈ వివాహానికి హాజరయ్యే హై ప్రొఫైల్ గెస్టులకు కరీంనగర్ నుంచి వెండితో తయారు చేయించి ఆర్ట్ ఎఫెక్ట్స్ కళాఖండాలను రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వనున్నారు. ఇక జూలైలో జరగబోయే వీళ్ళ పెళ్లి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయబోతున్నారో మీకేమైనా అంచనా ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి.